విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కొత్త మూవీ సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వెంకటేష్ కు జోడీగా హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేశారు. ధమాకా, మ్యాడ్, బలగం, టిల్లు స్క్వేర్ వంటి సూపర్ హిట్ సినిమాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో సంక్రాంతికి వస్తున్నాం మూవీకి స్వరాలు సమకూర్చారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బీమ్స్ సిసోరోలియా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా వచ్చారు, మీ జర్నీ కోసం చెప్పండి అని అడగగా, ముందుగా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అనిల్ రావిపూడి గారి పటాస్ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చింది, కానీ అప్పుడు కుదరలేదు. ఫైనల్ గా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ అనిల్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి ధన్యవాదాలు. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో బలగం సినిమా చేశాను. సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వెంకటేష్ గారు అనిల్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇదంతా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. పాట ద్వారా మీ అందరికీ చేరువైనందుకు ఆనందంగా ఉంది. ధమాకా, మ్యాడ్, బలగం, రజాకర్, టిల్లు స్క్వేర్ ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ గారితో కలిసి పనిచేయడం సందడిగా, సంతోషంగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే అనిల్ గారికి సాహిత్యం, సంగీతంపై ఉన్న అభిరుచికి దీనికి కారణం. వెంకటేష్ గారి సినిమాకి పనిచేయడం దేవుని దయగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ స్వయంగా వెంకటేష్ గారు ఆయనంతట ఆయనే వచ్చి పాడడం కూడా దేవుని దయగా భావిస్తున్నాను. అదో కలలా అనిపించింది. సంగీత దర్శకుడిగా ఇది నాకు అచీవ్మెంట్. వెంకటేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఓ గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో గోదారి గట్టు సాంగ్ రమణ గోగుల గారు పాడడం, ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఆనందంగా ఉంది. రమణ గోగుల గారు ఈ పాట పాడతారని ఒప్పుకోవడం చాలా లక్కీగా భావించాను. మధుప్రియ కూడా అద్భుతంగా పాడారు. ఈ పాట ప్రతి ఇంట్లో వినిపించడం ఆనందంగా ఉంది. అలాగే నేను పాడిన మీను సాంగ్ 17 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. అలాగే వెంకటేష్ గారు పాడిన బ్లాక్ బస్టర్ సాంగ్ వైరల్ హిట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రికార్డింగ్ చేశాను. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఎలా అయితే ఉందో, ఒక బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారనే నమ్మకం ఉంది. పాటలను ప్రేక్షకులు ఇంత గొప్పగా స్వీకరించిన విధానం బట్టి ఈ సినిమా ఉన్నతి, ప్రగతి కనిపిస్తోంది. ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు.